నేను చిన్నప్పుడు అంటే కొర్రెలు అమ్ముకోవడం అట్లా వేసుకుంటుంటే అట్లా చిన్న కొన్ని డబ్బులు ఉంటుంది నా దగ్గర. సడన్గా ఒక టైం ఏం చేసిన అంటే ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఈ సమ్మర్ ఖాళీగా ఏం చేస్తాం మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం, ఏదైనా పని చేయాలని చెప్పేసి అట్లనే సినిమాలు ట్రై చేయాలని చెప్పి. నాకు 2000 అప్పుడు నాకు 17-18 ఇయర్స్ అంతే. 18 ఇయర్స్ అప్పుడు ఆ డబ్బులు తీసుకొని అంతకుముందు నేను ఒక మంగళ షాప్లో కటింగ్ చేసుకుంటా ఉంటే పేపర్ చదువుతూ ఉంటే హైదరాబాద్లో చాక్లెట్ బిస్కెట్ కంపెనీలలో సూపర్వైజర్లు, క్యాషియర్లు 10th ఇంటర్ తోటి జాబ్స్ ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. అది ఎట్లయినా సరే మన హైదరాబాద్ పోవాలి, అలా జాయిన్ కావాలి, హైదరాబాద్లో సినిమా వాళ్ళని చూడాలని చెప్పేసి ఉంటుండే నాకు. 8 గంటల బస్ ఎక్కిన, వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. 8 గంటల బస్ ఎక్కిన 6 గంటలు దిగిన తర్వాత వాళ్ళు నన్ను ఆల్ఫా హోటల్ దగ్గర రమ్మన్నారు. ఆడికి అయిన తర్వాత వాడు ఒక 200 నీకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది నీకు అని చెప్పేసి అని వాడు 200 తీసుకొని ఉప్పలు పోమన్నాడు. ఉప్పలకైనా ఆడ ఒక 500 తీసుకొని నువ్వు మళ్ళీ సికింద్రాబాద్ అక్కడ అని చెప్పి ఆడికి అయిన తర్వాత మళ్ళీ ఆడుకొని డబ్బులు తీసుకొని నేను షాపుకు పో అని చెప్పేసి అన్నారు. షాపుకు పోయేసరికి 4-5 అయింది, ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు నేను. ఇక ఆడ పక్క పొంటి ఒక హోటల్ ఉంటుండే, ఆ హోటల్కి పోయి ఇడ్లీ తీసుకొని తిన్నా. నేను తిని మళ్ళీ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా పక్కన, అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటారు అక్కడ వెయిట్ చేస్తున్నా. ఆయన వచ్చి నీ దగ్గర డబ్బులు ఏమి ఉన్నాయి అన్నాడు. అన్న నా దగ్గర ఏం లేవన్నా అని చెప్పాను నేను. అన్న తర్వాత సరే బండి ఎక్క అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత పోయేసరికి ఏంటంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ దగ్గర వాచ్మెన్ ఉండాలన్నాడు. వాచ్మెన్ ఎట్లా చేస్తామన్నా అంటే ఏం లేదు నువ్వు ఏం ఉండాలి పండుకోవాలి అంతే ఏం ఉండదు, ఇంకొక బాబాయ్ ఉంటాడు నిజుడు అన్నాడు.